ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. మన జీవితాల్లో, మన అనుదిన జీవితాల్లో ప్రతి దినం కూడా ప్రార్థన అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన అనగా నోటితో మనకి నోటికొచ్చిందల్లా మన ఇష్టానుసారంగా మాట్లాడేయడం కాదు, కానీ ప్రార్థన అనగా చాలా ప్రత్యేకమైనది. దేవునితో మనకున్నటువంటి గొప్ప సంబంధం, ఆయనలో మనకున్న గొప్ప ఆదరణ. ప్రార్థన ద్వారా సరిలేని బ్రతుకులు సరిచేయబడతాయి. ప్రార్థన ద్వారా విలువలేని జీవితాలకు విలువ చేకూరుతుంది. ప్రార్థన మన జీవితాలకి, మన అలసిపోయిన సొలసిపోయిన జీవితాల్లో గొప్ప విజయాన్ని అందిస్తుంది. ప్రార్థన ప్రార్థన అనే పదాన్ని చూసినట్లయితే 3 అక్షరాలు ఉంటాయి, కానీ 3 అక్షరాలు మన జీవిత విధానాన్నే మార్చివేస్తుంది. ఆమేన్. చూడండి, మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ప్రార్థన గురించి ఒక చక్కటి దేవుని గురించి ఒక ఎగ్జాంపుల్ అయితే బైబిల్లో చాలా ఉంటుంది. ఉపమానం మీరు చాలాసార్లు వినే ఉంటారు. తప్పిపోయిన కుమారుడి స్టోరీ అందరికీ తెలుసు. కానీ ఆ తప్పిపోయిన కుమారుడిని మనం చూసినట్లయితే చాలా భయంకరంగా తన ఈ లోక ఆశల చేత తిరుగుతూ చెడిపోయి పడిపోయి భయంకరమైన స్థితిలో కొట్టుమిట్టాడుతూ చివరికి అన్ని వ్యర్థపరుచుకుని తనదంతా వ్యర్థం చేసుకుని అంతా కోల్పోయిన స్థితిలో ఏమీ మిగలదండి. ఇంకా అటువంటి పరిస్థితిలో తన తండ్రి వద్దకు వచ్చినప్పుడు తన తండ్రి, నువ్వన్నీ పోగొట్టుకుని నా దగ్గరికి వచ్చావు, నువ్వన్నీ పోగొట్టుకుని వస్తే నేను ఇప్పుడు నిన్ను ఆదరిస్తాను, నేను ఎలా అనుకుంటున్నావు, నువ్వు ముందే వచ్చుంటే నేను నీకు సహాయం చేసేవాడిని కదా అని అనలేదండి. ఆ తండ్రి ఎంతో చక్కగా కుమారుని దగ్గరికి తీసుకున్నాడు. తన తప్పులన్నిటినీ కూడా క్షమించాడు. తనెంతో ప్రేమించాడు. ఈ లోకంలో ఒక తండ్రిని పోలుస్తూ ఈ చిన్న కుమారుడు కదా మనం విన్నట్లయితే తండ్రిని పోలుస్తుంటుంది. కానీ ఆ తండ్రి ఈ లోకపు తండ్రి గురించి అయితే చెప్పలేదు, కానీ మన పరలోకపు మన దేవాతి దేవుడు పరిశుద్ధుడైనటువంటి మన యేసయ్య గురించి వ్రాయబడిందండి. లోకంలో మనం పడిపోయి చెడిపోయి మన ఇష్టానుసారంగా జీవించి దేవుడిని ఎంతో బాధపెట్టి దేవుడు ఇచ్చినటువంటి సమస్తాన్ని, ఈ లోకంలో మా చిన్న కుమారుడు చూసినట్లయితే తన తండ్రి ఇచ్చిన ధనాన్ని సమస్తాన్ని వ్యర్థపరుస్తారు. తన జీవితకాలంలో తండ్రి ఎంతో కష్టపడి ధనాన్ని సంపాదించి తన పిల్లల కోసం ఎంతో చక్కగా భద్రపరుస్తారు కదండి. అటు ధనాన్ని తను వ్యర్థపరిచిన తండ్రి ఏమాత్రం అది పట్టించుకోకుండా బిడ్డను ఎంతో ప్రేమిస్తూ ఆదరిస్తాడు కదండి. ఆ స్టోరీలో చూసినట్లయితే మన పరమ తండ్రి కూడా విలువ మట్టిని చూసినట్లయితే అది విలువ లేనిది. అటువంటి మట్టిని బొమ్మగా చేసి మనలో ఒక మనిషిగా మనకు రూపాన్నిచ్చి మనల్ని ఎంత చక్కగా తయారు చేసి దేవుడు మనకు ఊపిరినిచ్చి తన జీవవాయువును మనల్ని చక్కగా మనుషులుగా ఈ లోకంలో నిలవబెట్టి మనకెంతో విలువనిచ్చి ఎంతో మనకు వరాలనిచ్చి మనకి ఆయన తలాంతుల్నిచ్చి తను మనల్ని ఎంతగానో ఉన్నతమైన స్థితిలో నిలవబెట్టి దేవుడి లోకంలో ఎంతో గొప్ప ఘనతనిచ్చి దేవుడు మనల్ని నిలవబెడితే మనమేం చేస్తున్నామండి? ఆ ఘనత అంతా పోగొట్టుకుని దేవుడిచ్చిన ప్రతి దాన్ని వ్యర్థపరుచుకుని మన ఇష్టానుసారంగా జీవిస్తూ మన ఇష్టాలు నెరవేర్చుకుంటూ ఆయన ఎంతో దుఃఖపరుస్తున్నాం. అయినప్పటికీ ఈ లోకంలో మన ఇష్టానుసారంగా బ్రతికి జీవించి సమస్తాన్ని కోల్పోయి సమస్తాన్ని వ్యర్థపరిచి చివరికి సమస్తాన్ని కోల్పోయిన స్థితిలో దేవా నాకు సహాయం చేయనాను ఆయన వైపు మనం తిరిగినప్పుడు, ఇదిగో నువ్వు నీ జీవితాన్ని అంతటినీ వ్యర్థం చేసుకున్నావు, నీకున్న సమయాన్ని అంతటినీ వ్యర్థపరిచావు, నీకున్న ప్రతి దాన్ని వేస్ట్గానే చేసావు, ఇక నేను కూడా నేను నిన్ను క్షమించదలుచుకోలేదని అయితే ఆయన అనలేదు. కానీ మళ్ళీ ఇంకా నువ్వు క్షమించి ఇంకా నువ్వు ప్రేమించి ఆయన దరికి చేర్చుకుని మనకి ఇప్పటికి కూడా ఆయన క్షమాపణ ఇస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడని చెప్పి ఒక చోట వ్రాయబడి ఉంటుంది కదండి. నశించిన మనల్ని బాగు చేయడానికి పరిశుద్ధుడు పవిత్రుడు పావనున్నటువంటి యేసయ్య మన కొరకు ఈ లోకానికి వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలో ఉండాలండి. ఆయన మాటని మనం వినేటట్లుగా ఉండాలి. ఒక 3 విషయాలు మనం ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకోవాలండి.
మరి ఏ స్థితిలో ఉన్నా మరి అది పక్కన పెట్టు. నీవు ప్రార్థిస్తే దేవుడు వింటాడు. అది ఏ పరిస్థితి అయినా, ఏ స్థితి అయినా, ఏ సమయమైనా, ఏ పరిస్థితి అయినా, ఏ సందర్భంలో అయినా నువ్వు సమయం అంటూ లేదు. ఏ సమయమైనా ప్రతి సమయం ఆయనదే, ప్రతి నిమిషము ఆయనదే. మరి ఈ లోకంలో జీవిస్తుండగా నువ్వు ప్రార్థన అనే శక్తిని కలిగి ఉండాలి. నువ్వు ప్రార్థిస్తే ఆయన వింటాడు. మరి నువ్వు విన్నప్పుడు దేవుడు మాట్లాడతాడు. కొన్ని సందర్భాల్లో కొంతమంది మనుషులను చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. మరి వాళ్ళ మాటలే మనం వినాలి కానీ మన మాట వినడానికి ఇష్టపడరు. ఓకే, నువ్వు చెప్తున్నావు నీ బాధే, నీ పరిస్థితే, నువ్వు చెప్తున్నావు నీ బాధ. నీ బాధ మరి ఎదుటి వారికి చెప్తున్నప్పుడు, నువ్వు ఎదుటి వారిని బ్లేమ్ చేస్తున్నప్పుడు, మరి వాళ్ళు అసలు ఈ తప్పు వాళ్ళు చేశారా, లేకపోతే ఈ పరిస్థితిలో వాళ్ళు ఉన్నారో లేదో కూడా నువ్వు గ్రహించుకోవాలి, నువ్వు తెలుసుకోవాలి కదా. మరి వారి మాటను కూడా నువ్వు వినాలి. ఎందుకంటే నువ్వు చెప్తున్నావు కరెక్టే, కానీ ఎదుటి వారి మాట విన్నప్పుడే వారి మనసులో ఏముంది, అసలు వారు ఎలాంటి వారు, వారు అసలు నువ్వు అనిన దానికి వారు అది చేశారో లేదో తెలుసుకోవాలి కదా మొదట. సో నువ్వు వారి మాట విన్నప్పుడు మాత్రమే నువ్వు ప్రతిదాన్ని గ్రహించగలవు. ముందుగా మరి అదే రీతిగా దేవునిలో కూడా, దేవునికి మనం ఎస్ఐ నాకు అది కావాలి, ఇది కావాలి, అది ఇవ్వండి, ఇది ఇవ్వండి, నేను అలా ఉండాలి, నేను ఎలా ఉండాలి, నాకు కారు కావాలి, ఎయిర్ప్లేన్ కావాలి, అది ఇది అన్నీ అడిగేస్తావు. కానీ నువ్వు అడగటం ఓకే, అడుగు. నీ ఇష్టాలన్నీ ఆయన దగ్గర చెప్పుకోవడం తప్పులేదు, నువ్వు అడగొచ్చు ప్రతీది. ఆయన మన పరమ తండ్రి కాబట్టి ఆయన ఏదన్నా అడిగి అర్హత, అడిగి యోగ్యత మనకుని. ఎందుకంటే దేవదూతలకు సైతం లేనటువంటి గొప్ప యోగ్యత తండ్రి నాయన అని పిలుచుకున్న గొప్ప ధన్యత మన దేవుడు మనకు అనుగ్రహించాడు కదండి. మరి అదే రీతిగా ఆయనకి నువ్వు చెప్తున్నావు కరెక్టే, నీ బాధ మొత్తం ఆయన దగ్గర కొమ్మరిస్తున్నావు, చాలా గొప్పది. అంటే అది చాలా మంచి విషయం. నువ్వు చెప్తేనే కదా ఆయనకు తెలుస్తుంది. మరి అదే రీతిగా ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా నువ్వు వినడానికి సిద్ధంగా ఉండాలి. మరి మూడవదిగా మనం చూసినట్లయితే, నువ్వు నమ్మినప్పుడు దేవుడు నువ్వేదైతే అడుగుతున్నావు అది చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. మరి నువ్వు నమ్ముతున్నావా? ఆయన పట్ల అట్టి విశ్వాసం కలిగి జీవిస్తున్నావా? ఓకే, నువ్వు అడుగుతున్నావు, అడిగిన దాన్ని పొందుకుంటావనే నమ్మకం నీకుందా? నా దేవుడు నాకు ఇస్తాడు, నా దేవుడు ఏ స్థితి అయినా, ఏ పరిస్థితి అయినా ఆయన నాకు సహాయం చేస్తాడని నువ్వు మొదటిగా నమ్మాలి. మరి మనం ముందుకు వెళ్ళినట్లయితే గొల్యాతును, మరి బైబిల్ గ్రంథంలో దావీదు గొల్యాతు ఇద్దరు ఉంటారు కదండి. మరి గొల్యాతు ఆజానుబాహుడు, యుద్ధ వీరుడు కదండి. మరి అదే రీతిగా ఆ గొల్యాతుని ఎదుర్కోవడానికి, మరి ఫిలిస్తీన్లను ఎదుర్కోవడానికి ఇశ్రాయేలీల్లో కూడా మరి యుద్ధ వీరులు, యుద్ధ శూరులు, యుద్ధ సన్నద్ధులు, మరి ఎంతో చక్కగా మరి యుద్ధ నేర్పరులు ఉన్నారండి. కానీ గొల్యాతుని ఎప్పుడైతే చూసారో వెనక్కి పారిపోవడం మనం చూడొచ్చు అక్కడ. మరి గొల్యాతుతో యుద్ధం చేయడానికి వారు వీరులైన శూరులైన ఎంతో తర్ఫీదు పొందినప్పటికీ మరి గొల్యాతు యుద్ధం చేయడానికి వెనక్కి తగ్గారండి. ముందుకు వెళ్ళడానికి మాత్రం ఇష్టపడలేదు, వారు భయపడ్డారు. ఎందుకంటే ఇటువంటి అజానుబాహుడైన గొల్యాతుని మేము ఏమన్నా చేయగలమా, మేమేమీ చేయలేము అని చెప్పి వారే వెనక్కి తగ్గారు. కానీ బాలుడు చిన్నివాడైనప్పటికీ దావీదు ఎంతో ధైర్యంతో, నా దేవుడు నాకున్నాడు, ఆయన నాకు సహాయం చేస్తాడు, యుద్ధము యెహోవాది అంటూ యుద్ధ రంగంలోకి దిగాడు. తద్వారా మరి మనం చూసినట్లయితే గొల్యాతు మరి ఆజానుబాహుడే, మరి దావీదు మరి బాలుడే అయినప్పటికీ దావీదు హృదయంలో దేవుడు నాకు విజయాన్ని ఇస్తాడనుకున్నాడంతే. అట్టి మనసుతో ముందుకు వెళ్ళాడు. మరి గొల్యాతు నోరు మూయించడానికి దావీదుకి ఒక రాయి అవసరం. ఆ రాయి దేవుడంట మరి కొన్ని విషయాల్లో, కొన్ని సందర్భంలో మరి కొన్ని వాటిని ఉపయోగించుకుంటాడంట. మరి మనం కొన్ని సమయాల్లో మనుషులు కూడా అనుకుంటూ ఉంటాం, వీళ్ళు ఎందుకు పనికిరారు, వీళ్ళు మనకేం చేస్తారనుకుంటాం. కానీ వాళ్ళనే దేవుడు ఎందుకు పనికిరాని వేస్ట్గా ఉన్న వారిని దేవుడు ఫలించే వాటిగా చేస్తాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మరి ఎందుకు పనికిరాదని చెప్పి తీసి పడేసిందే మూలకి తలరాయిలా చేస్తాడు.
కదండి. మరి పనికి రాని వాటిని దేవుడు నీకు పనికి రాకపోవచ్చు, నాకు పనికి రాకపోవచ్చు, ఈ లోకానికి పనికి రాకపోవచ్చు, కానీ దేవుడు పని చేసే గొప్ప పాత్రగా చేస్తానని చెప్తున్నాడు. ఆమేన్. మరి ఈ దినాన్ని నేను పనికిరానని నువ్వు ఎవరైనా అనుకుంటున్నట్లయితే లేదు లేదు, దేవుడు ప్రణాళికలో నువ్వు ఉన్నావు కాబట్టి ఈ దినాన్ని మాటలు వింటున్నావు. మరి దేవుడు నిన్ను పనికొచ్చే గొప్ప పాత్రలా చేయబోతున్నాడు. ఆమేన్. మరి రెండవదిగా మనం చూసినట్లయితే పెనిన్నాను హన్నాను చూసినట్లయితే, హన్నా పిల్లలు లేనందున అన్న చాలా పరిస్థితులు ఎదుర్కొంది. మరి చాలా సిచ్యువేషన్ వెంట వెళ్ళవలసిన పరిస్థితి తన జీవితంలో కలిగింది. మరి పెనిన్నాకు బిడ్డలు ఉన్నారని, మరి పెనిన్నా కూడా మరి అన్నాని బాధ పెట్టిందేమో, ఒకవేళ చాలా బాధించి ఉంటుంది. మరి నాకు బిడ్డలు ఉన్నారు నీకు లేరని చెప్పి ఈ లోకంలో మనం చూసినట్లయితే అలా చేస్తూ ఉంటారు కదండి మనుషులు. అదే రీతికి ఇక్కడైతే వ్రాయబడలేదు, కానీ ఒకవేళ తన జీవితంలో అటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నదేమో, ఒకవేళ మరి అట్టి బాధతో ఎన్ని పరిస్థితులు ఎదుర్కోపోతే, ఎంత అవమానాలు గుండా వెళ్ళకపోతే, ఎంత భయంకరమైనటువంటి మరి సిచ్యువేషన్ గుండా వెళ్ళకపోతే, మరి అన్న అంత భయంకరంగా అంత బాధ వెక్కి మరి దేవుని సన్నిధిలో ఏడ్చిందని, తన ఏడుపుని చూస్తే తన మనసులో బాధ ఎంతగా, మరి తన ప్రార్థన కూడా మరి ఎదుటి వారికి అర్థం కాన మూల్గులతో ప్రార్థించిందంటే, మరి ఎంత దుఃఖంతో తన హృదయం నిండిపోయిందో మనం ఇక్కడ చూడొచ్చు. అటువంటి పరిస్థితిలో హన్నా మొరపెట్టినప్పుడు మరి ఏలీ కూడా మొత్తురాలివై ఉన్నావా అని అడుగుతాడట. మరి ఆ మాట ఎంత బాధాకరం. మరి ఆమె ఎంత ప్రార్థన చేసిందో, మరి ఎంత మూలుగుతో దేవుని సన్నిధిలో మొరపెట్టిందో మనం చూడొచ్చు కదండి. మరి అంత ఆవేదనతో ప్రార్థన చేసింది కాబట్టి అనుకుంటా మరి దేవుడు ఆమెకి గొప్ప విజయాన్ని ఇచ్చాడు తన జీవితంలో. మరి పెనిన్నా యొక్క మరి నోరు మూయించడానికి కదండి. పెనిన్నా వేస్తున్న నిందలని, మరి ఈ లోకం వేస్తున్న నిందలని, ఈ లోకం యొక్క నోరును మూయించడానికి దేవుడు అన్నాకు ఒక కుమారుణ్ణి అనుగ్రహించాడు. ఆమేన్. మరి దేవుడు ఇట్టి ప్రార్థన మనం చేసినట్లయితే గొప్ప గొప్ప బహుమానాలు కంపల్సరీ మనం పొందుకుంటాం. మన ప్రార్థనలోనే ప్రతీది దాగి ఉంది. విజయం మన ప్రార్థనలోనే ఉంది. మరి ప్రార్థన పరిస్థితిని మార్చేస్తుంటారు, అది కూడా మన ప్రార్థనలో ఉంది. ప్రార్థన పరిస్థితుల్ని మారుస్తుంది. ఆమె నమ్మిన మీరు మీ జీవితాలు ఇట్టి ప్రార్థన మీరు ప్రారంభించినట్లయితే, మరి మీ జీవితాల్లో కూడా ఈ లోకం యొక్క నోరును, నీ మీద అనవసరంగా అన్యాయంగా నిందలు వేస్తున్న నోరును దేవుడు మూయించబోతున్నాడు. ఎప్పుడు? నువ్వు నమ్మినప్పుడు, నువ్వు ప్రార్థించినప్పుడు మాత్రమే అట్టి గొప్ప కార్యాన్ని చూడగలుగుతావు. ఎవరైతే నీ మీద నిందలు వేస్తున్నారో వారే మరి నీ ఎదుట మరి వారు నిందలు వేశారని ఒప్పుకునేటట్లుగా చేస్తాడు. వారు పొరపడ్డాడని తెలిసేలా దేవుడు చేస్తాడు. ఆమేన్. మరి మూడవదిగా మనం చూసినట్లయితే, మీ శత్రువుల నోరును మూయించడానికి దేవుడు మరి గొప్ప కార్యాలు చేస్తాడు. ఎందుకంటే మన జీవితంలో ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ప్రతి మనిషికి ఒకవేళ మిత్రుడు లేకుండా అన్నా ఉంటాడేమో, కానీ మనిషి శత్రువు లేని మనిషే, నాకు తెలిసే శత్రువు లేని మనిషే ఉండడండి ఈ లోకంలో. ఎందుకంటే మనం మిత్రుల్ని మనం సంపాదించుకోవాలి, కానీ శత్రువుల్ని సంపాదించుకోవాలి అవసరం లేదు కదండి. ఎందుకంటే శత్రువులు మనకి ఈజీగా వచ్చేస్తారు. ఎందుకంటే మనం బాగుంటే వారు తట్టుకోలేరు, మనం హ్యాపీగా ఉంటే వాళ్ళు భరించలేరు, మనకి ఏదైనా మరి సమృద్ధి వచ్చినా వారు తట్టుకోలేరు, మరి మనం మంచి వస్త్రాలు ధరించినా ఓర్చుకోలేరు కదండి. శత్రువులు అనేది మనం కొనుక్కు తెచ్చుకోక్కర్లేదు, మనం కష్టపడవసరం లేదు, శత్రువులు మనకి ఈజీగా వచ్చేస్తారు. మరి ఆ శత్రువులు మనల్ని బాధిస్తూ హింసిస్తూ మనల్ని ఎంతో హాని తలపెట్టాలని చూస్తూ ఉంటారు. ఆ శత్రువుల నోరును మూయించడానికి మరి దేవుడు నీ పట్ల కూడా ఒక అద్భుత కార్యాన్ని చేయబోతున్నాడు. ఎందుకంటే ఆ శత్రువులు నోరు మూయబడాలంటే దేవుడు నీకు గొప్ప సాక్ష్యం ఇవ్వాలి కదండి. అట్టి సాక్ష్యాన్ని నా జీవితంలో నమ్మినట్లయితే దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. మరి ఆ సాక్ష్యాన్ని పొందుకోవాలి అని ఆశపడినట్లయితే నువ్వు ఆయన్ని నమ్మాలి. నమ్మినప్పుడు దేవుడు గొప్ప కార్యం నీ జీవితంలో చేస్తాడు. ఇట్టి గొప్ప కార్యాలు నీ జీవితంలో దేవుడు చేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.